3 తరాల పాత సరుకు. ఓరి దేవుడా, మత్తు లోకానికి స్వాగతం. అన్నయ్య నువ్వు గొప్పోడివి. ఏడవకరా తమ్ముడు, ఈ మందును ఎక్కడ కొట్టాలి? సెటప్ అంతా రెడీ చేశాను కదా, పద రండి రండి, కమాన్. ఏంటి వంగి వంగి నడవాలా? నిరుపేదల పాలిటి పెన్ని తీరకాయ కష్టం వాళ్ళను కబర్దార చేసే వచ్చారా బ్రదర్స్? నీళ్ళ సౌండ్ వినపడగానే నీళ్ళలో పడిపోయారు అనుకున్నాను. వచ్చేస్తున్నాను. కరెక్ట్ గా టైం వచ్చేసారు, లేకపోతే ఐటమ్స్ అన్ని వేస్ట్ అయిపోయేవి. అవేవి వేస్ట్ కావరా సాంబడు. బాటిల్స్ ఖాళీ చేసిన తర్వాత వాటిని పట్టుపడతారు. నీకు తెలుసు కదా మన వాళ్ళ గురించి. ఫుడ్ పడదు కదా. సెటప్ రెడీయేనా? ఎప్పుడో రెడీ. ఐటమ్స్ చాలా చేసావురా. మీరందరూ బాగా మెక్కితే నాకు సంతోషం. రే ఫిగర్ అయినా దొరుకుద్దా? ఐటమ్ మీకు కావాలంటే బస్ స్టాండ్ దాకా వెళ్ళాలి. అవన్నీ నేనెక్కడ తేగలను? రే ఈ సాంబడు చెయ్యి తిరిగిన కుక్కు, కానీ ఇప్పుడు పోలీసుల నుంచి దాక్కున్నాడు. దాక్కున్నావా? ఎందుకని? ఒక చిన్న కేసులో ఇరుక్కున్నా. ఒక పెళ్లికి 300 చికెన్ బిర్యానీ చేసిస్తాను ఒప్పుకున్నా. దానికి ఎందుకు కేసు? అదే కేసు అయింది. 300 కోళ్లు కోయాలి కదా, కోయడానికి కోతకాడ దొరకలేదు. అందుకే ఆ కోళ్ళకి విషం పెట్టి అన్నింటినీ చంపేశాను. 300 కోళ్లు చచ్చిపోయాయి. హాట్ చికెన్ బిర్యానీ. ఆ తర్వాత ఎటువంటి సమస్య రాలేదు, కానీ పెళ్లి కూతురు తండ్రి మాత్రం చచ్చాడు. అదే అతను మాత్రం ఎందుకు చనిపోయాడు? ఆ కోళ్ళలో ఒకదానికి ఎక్కువ విషం పెట్టేశాను. అదే కోడిని దాని బాబు తినేశాడు. ఆ కేసు నుంచి తప్పించుకుని ఇక్కడ దాక్కున్నాను. ఇందులో నీళ్లు కలపొచ్చా? నీళ్ళ కొట్టేనంటేనా? పాత సరుకు అమృతంతో సమానంరా. దీంతో నీళ్లు కలపకుండానే తాగమని శాస్త్రం చెప్తోందిరా. తాగండి. దీన్ని ఇలా తాగకూడదు, గుటుక్కని మింగేయాలి. ఓరి దేవుడా, మండిపోతోంది. కొద్దిగా నీళ్ళు కలుపుకుందా? కొద్దిగా ఏంటి నీళ్లు కలుపు నా తాతారు? అబ్బో నీళ్లు బాబో, నీళ్లు పడకపోతే మంట ఆగేలా లేదు. నీళ్లు. నువ్వు పెద్దాపురం గురించి ఎప్పుడైనా విన్నావా? విన్నాను. అయితే ఏంటి? అక్కడ ఒక పక్క ప్రభుత్వ స్థలాలు, ఇంకో పక్క అన్నయ్య పొలాలు. అంతా అక్కడే ఉంది. పంటలు పండిస్తాడు. పచ్చిమిరపకాయల నుంచి పుచ్చకాయల వరకు. చందన చెట్ల మధ్య గంజాయి మొక్కలు కూడా పెంచుతాడు. అది జనం కోసం కాదు, మనలాంటి బ్రదర్స్ కోసం. కాక్టైల్స్ మేకింగ్ లో అన్నయ్య ఉస్తాద్. ఒక క్రానిక్ బ్యాచులర్. అమ్మాయిలంటే వీక్నెస్, కానీ బ్యాంకాక్ లో పట్టాయే అన్నయ్య వీక్ స్పాట్. పట్టాయి కూడా పెంచుతావా? అది కొద్దిగా. నిజం చెప్పాలంటే రాయ్, నేను సగం తెలుగోడిని. అమ్మ పేరు సావిత్రి, మాది పాలకొల్లు. మా నాన్న వెంకట్రామన్, పక్కా తమిళ్ బ్రాహ్మణ్. నేను కాకినాడ వస్తుండేవాడిని సరదా కోసం. నాకు మీ ఊరంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ పొలస, రొయ్యలు, నాటుకోడి. ఇట్స్ క్రంచీ. అండ్ ఆఫ్ కోర్స్ ద ఎవర్ గ్రీన్ అల్లు రామలింగయ్య. ఈ రెండిటికి మ్యాచ్ అవ్వలేదే సార్. నాకు కేసులో టెన్షన్ వచ్చేటప్పుడు ఆ అల్లు రామలింగయ్య గారి కామెడీ సీన్ చూస్తూ ఉంటాను. అయినా ఈ కేసు ఒక తమాషా కదా సార్? కేసు తమాషా కాదు, డామ్ సీరియస్. సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఓ కొత్త ప్రదేశానికి. మీరింతవరకు చూడనటువంటి ఓ కొత్త ప్రదేశం. డౌటే లేదు, జైలేరా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. ఇది ఓపెన్ చేయాలనుకుంటా. హలో, ఇది జైలేం కాదు, ఫామ్ హౌస్. మై ఫేవరెట్ ప్లేస్. రండి చూద్దురు కానీ. లుక్, దాక్కోవడానికి మంచి ప్లేస్. యు సీ రేర్ బ్రీడ్ పశువులు, ఇంకా ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫార్మింగ్. జస్ట్ హాబీ. మనకున్న టెన్షన్ కి వీడు సుత్తినాలా. రఫీ, నువ్వేమన్నా అన్నావా? ఈ ప్లేస్ చాలా బాగుందంటాను సార్. కమ్. నల్లి ఎక్కడ? బంగ్లాలో ఉన్నారు. పిలు. సరేనయ్యా. ఇతని భార్య ఉంటుందా?
మీకేం కావాలో నళినితో చెప్పండి, చేసి పెడుతుంది. కమ్. మంచి బర్ నేనికి ఎరగదీస్తా. అయ్యా నమస్కారం. ఆ నళిని రా, 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 రా. అయ్యయ్యో నల్లి అంటే ఇతనా? ఆ, నళినికాంత్ మనోరుడే. మీరొక్కరే వస్తారనుకున్నాను, నలుగురిని తోలుకొచ్చారేంటండి? వీళ్ళకి మంచి భోజనం కావాలి, చేసి పెట్టు. బాగా పెడతా. ఈజ్ ఎ గ్రేట్ కుక్. వీడు చేసే సాంబార్ ఉందే అదిరిపోతుంది. సాంబార్ అంటే గుర్తొచ్చింది, ఒక్క జోకు పిగుతా. పీకు. ఈ సాంబార్కి రసానికి చాలా తేడా ఉంది. అదేమిటో చెప్తా. ఈ రసం ఉందే దాన్ని సాంబార్గా మార్చగలం, కానీ సాంబార్ని రసంగా మార్చలేం. అయిందా? ఇంకెప్పుడు ఇలాంటి బోర్డు జోకు లేకు. నళిని, అయ్యా వీళ్ళ లగేజ్ తీసుకొని రూమ్ అయ్యా. చూపించు. చూపిస్తా. నాకు కొంచెం పనుంది, ఓహో. రాత్రి కలుద్దాం. సరే. అయ్యా ఆ నళ్ళే, అయ్యా. ఇంకో రూమ్ రెడీ చేయి. అలాగే. ఇంకో గెస్ట్ కూడా వస్తారు. ఇక్కడ ఉన్నంతకాలం మీరు ధైర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే నేను పక్కనే ఉంటాను కదా. ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఉంటే చాలు. అర్థమైందా? అయ్యా ఇది కుకింగ్ లో నా అసిస్టెంట్ వసంత్. వసంత, వంకాయల వసంత. ఏంటి రాయ్ గారు ఇక్కడికి వచ్చారేంటి? ఆ, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. నన్ను మర్చిపోయావా ఏమిటి? అంత తేలిగ్గా నిన్ను మర్చిపోగలనా? అందుకే రాయ్ మామయ్యాడు. ఆ దుకాణం మూసేసి ఎందుకు వచ్చేసావు? ఆ వృత్తి నాకు నచ్చలేదు, అందుకే విఆర్ఎస్ తీసుకున్నాను. దుకాణంలో పనిచేసి వచ్చినట్టుగా నాకు ఎప్పుడు చెప్పలేదేంటి? పోరం బొక్కి చెప్పక్కర్లా. రాయ్ సార్ మీరు రెస్ట్ తీసుకోండి, నాకు కాస్త పనుంది. తర్వాత కలుస్తా. పని విషయంలో 100% సాటిస్ఫై చేస్తుంది. అవునవును అర్థమైంది. రాంగ్. ఇదిగో అతను నీ పాత కస్టమరే కావచ్చు, అందుకని షటర్ క్లోజ్ చేసే ఉంచు. నేను షటర్ ఎత్తానంటే దించను. అయితే నేను వచ్చిన షటర్ తెరుస్తావా? నేను తెరుస్తా. అన్నా. వీళ్ళే సార్ మీరు వెతుకుతున్న నిందితులు. ఇక్బాల్ పార్టీ బార్డర్ వరకు వెళ్ళొచ్చారు. నేనే వెనక్కి రమ్మని చెప్పాను. నాకు బాగా నమ్మకం ఉంది వీళ్ళని ఇక్కడికి పట్టుకొస్తావని. నువ్వు నాకు హీరోవి కాకపోయినా నీ తమ్ముళ్ళకి హీరోవి కదా. వీళ్ళంతా పోలీసులు వెతుకుతున్న క్రిమినల్సే, కానీ రీటా కేసులో నేరస్తులు వీళ్ళు కారు. వీళ్ళ కేసులో విక్టిమ్ వేరొక వ్యక్తి. ఇక్బాల్ రా. హోటల్లో చూసానే. ఇతని పేరు లక్ష్మణ్, శ్రీదేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్. ఇతని వీక్నెస్ ఏంటంటే ఆ రోజు హోటల్లో ఉన్న ఒక అమ్మాయి, ఈ ముత్తు మారి గ్యాంగ్ పంపించిన అమ్మాయి. ఆ అమ్మాయిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేయాలని వీళ్ళ ప్లాన్. రే ఒక్కరుమే ఉందట. పర్వాలేదు. జలకాల ఆటలలో సరస పాటలలో అయ్యో ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ద మేజిస్ట్రేట్. ఓకే సార్, పదా. చూడండి, 2 రోజులుగా టెన్షన్తో చచ్చిపోతున్నా. ఒక చిన్న రిలాక్సేషన్ కోసం ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తారా? వద్దు బాబు, చూస్తూ చచ్చూరుకుంటా.